హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లెవర్ అండ్ సింపుల్ హోమ్. ఈరోజు మనం మన వీడియోలో పూలని రెండు రకాలుగా ఎలా అల్లుకోవాలో చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్నవైతే మొత్తం మా పూల తోటలో కాసిన పూలే అనమాట. చూసారా పూలైతే ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇప్పుడు వీటితోనే మనం పూలని ఎలా అల్లాలో నేర్చుకుందామండి. పూలు అల్లడం అనేది చాలా అంటే చాలా సింపుల్గా అల్లేయచ్చండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఒక థ్రెడ్ని తీసుకోవాలి. ఇలా పైన 4 కింద 4 పూలు తీసుకుంటున్నానండి నేనైతే. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్లు పూలని పైకి కిందికి అరేంజ్ చేసి ఇలా థ్రెడ్ని కిందికి రానిచ్చి పైన ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా చూద్దామండి. చూడండి, పైన ఇలా 4 సేమ్ అలానే కింద 4 తీసుకొని థ్రెడ్ని ఇలా కిందికి అనాలండి. దాని తర్వాత ఇలా వేలికి చుట్టుకొని పైకి ఒక నాట్ వేసుకోవాలి. అంతే, సింపుల్ అండి. సేమ్ ఈ విధంగా మీరు కూడా చాలా సింపుల్గా పూలు అల్లడం నేర్చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం ఈ థ్రెడ్ని లాగేటప్పుడు గట్టిగా లాగకూడదండి. అలాగే చేతిలో పట్టుకున్న పూలను కూడా ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. జస్ట్ మనం సింపుల్గా అలా పట్టుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్గా పూలు అల్లడం అనేది అయిపోయింది. చూడండి, దండ అయితే ఎంత బాగా వచ్చిందో. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఇంకా సెకండ్ మెథడ్ని చూద్దామండి. ఈ మెథడ్లో అయితే నేను 3 ఫ్లవర్స్ తీసుకుంటున్నానండి. పైన 3 అలాగే కింద కూడా 3 తీసుకుంటున్నాను. కాకపోతే కొంచెం పైకి తీసుకోవాలన్నమాట. ఇక్కడ కాడలు అనేవి కనిపించేలాగా అల్లుతామండి. సో ప్రాసెస్ సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి, ఫస్ట్ మెథడ్కి ఈ మెథడ్కి. ఎన్ని 4 3 జుండ మాటలన్నీ కట్ అయిపోతాయిలే మళ్ళా. 3 అంతే అండి, ఇంకా ఇంత సింపుల్గా అయిపోయింది చూడండి. సో ఈ మెథడ్ని మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.